హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ బర్త్డే ఫంక్షన్ పార్టీ ఉందన్నమాట. అయితే ఇంక నేను మార్నింగ్ నేను 11 కల్లా బయలుదేరి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ నేను కాఫీ అయితే ఎంజాయ్ చేశాను అనమాట. కాఫీ తాగిన తర్వాత ఇంకా పిల్లలతో ఆడుతూ పాడుతూ ఇంకా ఈవినింగ్ అంతా అలాగే గడిచిపోయింది. చాలా సరదాగా, చాలా ఫన్నీగా చాలామంది ఉన్నారు. వాళ్ళ వదిన వాళ్ళు, ఇంకా చాలామంది గెస్ట్లు ఉన్నారనమాట. గెస్ట్లు అంటే ఇంక మేమే, ఇంకా బయట వాళ్ళు ఏం లేరు. ఇంకా పిల్లలతో ఆడుకొని ఆ సమయం అంతా అలా గడిచిపోయింది. ట్యాబ్లో వీడియోస్ చూస్తూ అలా. ఇంకా బిర్యానీ ఈవినింగ్ ఇంకా పార్టీ టైం అయ్యేసరికి ఇంకా మేము ఈవినింగ్ పెట్టుకున్నాము. పార్టీ అంటే మేము వచ్చాం కదా, ఇంకా బిర్యానీ అవి చేసుకున్నాం అనమాట. విషయం ఏంటంటే బిర్యానీ ఏమీ చేయలేదన్నమాట. అంతా పార్సల్ కట్టుకొచ్చారు. ఎవరికి అందరూ హెల్త్ బాగాలేక అంటే నీరసంగా ఉన్నారు. అందుకని ఇంకా బిర్యానీ ప్యాకెట్స్ ఇంకా బయట నుంచి మాకు తెచ్చేసారు వెళ్ళి. మేము మా చెల్లిను మా వదిన, మా చెల్లి వాళ్ళ వదిన అండి తను, వాళ్ళు కలిసి అందరికీ ప్లేట్స్లో వడ్డిచ్చి ఇస్తున్నారు. మేము వెళ్ళి తింటామన్నమాట. చాలా బాగుంది. బిర్యానీ కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. బర్త్డే పార్టీ ఫంక్షన్స్ అంటే ఇలాగే ఉంటాయి. నా కూతురిది అంటే మా చెల్లి వాళ్ళ డాటర్ అనమాట. అలా ఇంకా ఇదిగోండి చూడండి, బర్త్డే పిల్ల బిర్యానీ ఎంజాయ్ చేస్తుంది. తను కూడా పక్కనే బాబు గిఫ్ట్ పట్టుకుని కూర్చున్నాడు వాడు. ఇక్కడ రూమ్లో పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటూ. ఇంకా మనం కూడా తినేద్దాము. మా ప్లేట్ అది నేను కూడా పెట్టుకున్నాను అనమాట. చూడండి, అది ఆ వీడియోస్ చూసుకుంటూనే వీడియోస్ తింటుంది. అదైతే మాత్రం ఇంకా తింటుంది తను. ఇంకా బర్త్డే కేక్ కటింగ్ ఇవి చేసుకుందామని ఇంకా టీవీలో అయితే మనకి బర్త్డే సాంగ్ అయితే పెట్టారు. ఇక్కడ మా వెళ్ళోడిని కూడా ఫొటోస్ తీస్తారని పౌడర్ రాస్తుంది మా చెల్లి. ఫొటోస్ దిగవా నువ్వు అని పౌడర్ వస్తుంది. అదిగోండి అరేంజ్ చేసేసారు అక్కడ ఒక టేబుల్ వేసి. అంతగా అంటే మేము డెకరేషన్ ఇవేమీ పెట్టుకోలేదు నార్మల్గా, కానీ గిఫ్ట్స్ మాత్రం బాగా తెచ్చారు. ఉన్న మట్టికి పిల్లలు ఇంట్లో వాళ్ళేనండి, వాళ్ళైతే గిఫ్ట్స్ బాగా తెచ్చారు. వాళ్ళకి తోచినంత చక్కగా తెచ్చారనమాట గిఫ్ట్స్ అయితే ఆ పిల్లకి. నేను తీసుకున్నాను, ఒక డాల్ తీసుకున్నాను. చాలా బాగుంది అది టాయ్. నాకు చాలా బాగా నచ్చింది, వాళ్ళకి బాగా నచ్చుతుంది. పిల్లలకి అలాంటివే కదా మనం తీసుకున్నాయి అని నేను కూడా గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. తనకి ఎప్పుడు నేను ఏదో ఒకటి తీసుకుంటాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం మా అప్పు తల్లి అంటే. ఇంకా మేము అందరం అప్పు అంటామని. తన పేరు కోమలి. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము బర్త్డే పార్టీ. చాలామంది మేమందరం ఉన్నాము. నేను, మా చెల్లి, వాళ్ళ వదిన వాళ్ళు, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు, ఇంకా మా అమ్మ, ఇంకా మేమందరం వెళ్ళామన్నమాట. చాలా ఎంజాయ్గా ఉంది. చాలా అంటే ఫ్రీగా, అంటే మనము అలా జనాల్లో ఉంటేనే బాగుంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మేము అందరం వెళ్ళాము, ఎంజాయ్ చేసాము. బర్త్డే పార్టీ కోసం అందరూ ప్రేయర్ చేస్తున్నారనమాట. నేనైతే వీడియో తీసాను. ఆల్మోస్ట్ నేను ఒక 1 minute వీడియో తీసి నేను కూడా ప్రేయర్లో ఉన్నాను అనమాట. ఇంకా మేము అందరం ప్రేయర్ చేసుకుంటున్నాము. మా చెల్లి సైడ్ నుంచి ఉంది. అందరూ పిల్లలు నవ్వుతున్నారు వీడియో తీస్తుంటే. అంటే వాళ్ళకి కొత్తగా అది చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. ప్రేయర్ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్కి స్టార్ట్ చేస్తున్నారు. కేక్ అండి, అది కేక్, అది కూల్ కేకు. ఎక్కువ చెప్పున్నా కరిగిపోతుంది కదా, అందుకని ఫాస్ట్గానే కానించాము. ఫాస్ట్గా కానించిన అందరూ కేక్ తినిపించేసరికి లేట్ చాలా అయిపోయింది. ఒక కళ్ళు పెట్టడం, వీడియో తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం ఇలా గడిచిపోయింది. అంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను అసలు చాలా రోజులైంది నేను వీడియోస్ చేయడమే మానేశాను. ఎందుకు అంటే సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ప్రాబ్లమ్స్ ఏం లేవండి, కానీ నాకు క్యామ్ బాగోవడం వల్ల, ఫోన్ బాగోకపోవడం వల్ల, క్లారిటీ లేకపోవడం వల్ల నేనైతే వీడియోస్ చేయడం అయితే తగ్గించేశాను. అందుకని నేను వీడియోస్ చేయడం మానేస్తున్నాను. ఎప్పుడైనా నాకు ఓకే కుదురుతుంది అనుకున్నప్పుడే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఏమో భయం వేస్తుందండి, ఒక యూట్యూబ్ ఛానల్ ఇలా పోతుందేమో అని నాకు చాలా భయం ఉంది. నేను స్టార్ట్ చేసి మ్యాక్సిమం 3 years అయిపోతుంది అనుకుంటాను నాకు తెలిసి.
ఇంకా నాకు చాలా భయం వేస్తుంది, ఒక్కొక్కసారి యూట్యూబ్ ఛానల్ పోతుందేమో అండ్ నాకు ఒకవేళ నేను చూసుకుంటే నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఏం లేరండి, నాకు అంత సబ్స్క్రైబర్స్ ఏం లేరు, వాచ్ టైం కూడా ఏమీ లేదు. ప్లీజ్ అండి ఒక్కసారి సపోర్ట్ చేయండి, మీరందరూ ఫుల్గా చూడండి వీడియోస్ అన్నీ, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా మరికొన్ని వీడియోస్ నాకు పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను, ఇవే కాదు నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, నేను ఇంకా బాగా చేస్తాను. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ప్రతి ఒక్కరు చూడండి, గిఫ్ట్ పెట్టి నోట్లో కేక్ పెట్టడం, తనేమో తినకుండా అది పెట్టి ఇది పెట్టు అంటుంది చూడండి. బుడ్డ తల్లి, దానికి ఇప్పుడు 5 years వస్తాయి అనుకుంటా. దానికి చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఈసారి చిన్న చిన్న పిల్ల కదా, దానికి ఏం తెలియదు కదా, ఎవరు గిఫ్ట్స్ తెచ్చేవాళ్ళు కాదు, ఈసారి బాగా తెచ్చారనమాట గిఫ్ట్స్. చాక్లెట్స్ ఇవే తెచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం చక్కగా ఫ్రేమ్స్, డాల్స్ ఇంకా చాలా చాలా వచ్చాయి. చాలా ఎంజాయ్ చేసాం. వాడు చూడండి బుడ్డోడు, వాళ్ళ తమ్ముడు, వాడు మహాకంత్రి అండి, జగత్కంత్రి. అసలు కొంచెం కోపం ఏంటి, హెవీ కోపం అండి వాడికి. వాడు హ్యాండిల్ చేయాలంటే వాళ్ళ అమ్మే. ఇంకా మేము కూడా వెళ్ళాం, కేక్ తినిపించాము, ఫొటోస్ దిగాము, గిఫ్ట్ ఇద్దాం, అది మా గిఫ్ట్, మేము తెచ్చిన గిఫ్ట్ అమౌంట్ మేము ఇద్దాం అనుకున్నాం, కానీ గిఫ్ట్ ఏం వద్దులే అమ్మ, ఆ పిల్ల ఏం తీసుకుంటుంది అని మేము వెనక్కి వచ్చేసామన్నమాట కేక్ తినిపించి. అవునండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రోజు నేను ఎంజాయ్ చేశాను, ఆ నైట్ అక్కడే ఉన్నామన్నమాట మేము. నాకైతే చాలా ఎంజాయ్ చేసాము, ఫుల్ హ్యాపీ అనిపించింది. చాలా బాగుందండి. ముఖ్యంగా నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు, మీ కృతజ్ఞతలు అన్నీ నాకు ఉంచండి, నన్ను ఆశీర్వదించండి. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి మరి ముఖ్యంగా.